సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 28/12/2023 నుండి 5/2/2024 వరకు కుజుడు తన స్వక్షేత్రాన్ని వదిలి తన మిత్రక్షేత్రమైన ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు అయితే ఈ కుజుడు వెళ్ళి యొక్క మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మీద ఈయన ఈ 5వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 5 వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడున్న నక్షత్రాల్లో కానీ చూసుకుంటున్నప్పుడు ఈయనకి మూలా నక్షత్రము, అలాగే మనకి ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికీ మిత్ర నక్షత్రాలే కాబట్టి, అంటే ఆ యొక్క గ్రహాధిపతులు వచ్చే మిత్రులే కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క కుజుడు దశమ స్థానంలో సంచారం, ఎప్పుడైతే దశమ స్థానంలో ఈ యొక్క కుజుడు సంచారం చేయడం అనేది జరుగుతుందో రాజస్థానంలో చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంత అంటే వీళ్ళు చేసే ఉద్యోగపరంగా వాటిల్లో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం, తద్వారా మానసిక ఆందోళన లేకపోతే ఏదో ఒక ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క దశమ స్థానంలో ఎవరైతే ఈ కుజు యొక్క సంచారం జరుగుతుందో వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ పరంగా వాటిల్లో చిన్న చిన్న అడ్డదారుల్లో వెళ్ళడం, లేదా అంటే లంచాలు, లేకపోతే ఏదో రకంగా, లేకపోతే ఒక పని మీకు ఈ పని చేస్తే మేము మీకు డబ్బులు ఇస్తామని ఆశపడ్డాం, ఆ డబ్బులకు ఆశపడి కాస్త ఏదైతే ధర్మానికి న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయో అలాంటి పనులు అన్నీ కూడా చేస్తూ ఉండడం. అయితే ఎక్కువగా శారీరక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఈ యొక్క కుజుని యొక్క సంచారం వల్ల చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా అంటే ఏదైతే ఎవరికి నష్టాన్ని కలిగిస్తామో అలాంటి నష్టానికి, అంటే వాళ్ళకి నష్టం కలిగించి మనం లాభం పొందాలని ఏదైనా దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో అలాంటి ఆలోచనకి మనసు వెళ్ళడం, లేదా ఏదైతే పని చేయకూడదని చెప్తారో అలాంటి పనుల మీదకే మనసు వెళ్ళడం, అలాగే ప్రతి పనిలోనూ కూడా అవరోధాలు ఏర్పడడం, అలాగే పనిలో ఎప్పుడైతే అవరోధాలు ఏర్పడాయో మానసిక చింతన ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క దశమ స్థానంలో సంచారం అనేది కనబడుతోందో కాస్త శ్రమ అధికంగా ఉంటుంది. అల్పాహారాన్ని, అంటే సమయానికి ఆహారాన్ని స్వీకరించకపోవడం వల్ల ఆ సమయానికి ఆకలి వేయదు, దానివల్ల మళ్ళీ సాయంకాలం అల్పాహారమే. సో ఒక రోజు మొత్తం అంటే ఇలా ఎప్పుడైతే ఈ అల్పాహారాన్ని స్వీకరించే విషయంలో కూడా కొంత అంటే ముందర రోజు తినడం, తద్వారా అనారోగ్య సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే సమాజపరంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని తట్టుకునే శక్తి అనేది మాత్రం ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రావాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు జాగ్రత్తగా వహించాలి. అలాగే వీళ్ళకి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయాలు, ముఖ్యంగా తినే తిండి, నిద్రపోయే విషయాల్లో కాస్త నియమాలు పాటించడం ద్వారా కొంత అనుకూలంగా ఉండడం అవుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓ మోస్తరమైన ఫలితాలు వీళ్ళు చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఎటువంటి లోటు మాత్రం ఉండదు. అయితే ఇప్పుడు మనం ఈ కుజుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళకి ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా మనకి మార్పు చెందినప్పుడు కొన్ని గ్రహాలు ఒక నెలలో మారుతాయి, కొన్ని గ్రహాలు 45 రోజులకి, కొన్ని గ్రహాలు 18 నెలలు, ఇలా వాటి యొక్క నిడివిని బట్టి గ్రహాల యొక్క మార్పులు ప్రతి రాశికి మార్పు చెందడం అనేది ఉంటుంది. ఆ మార్పు చెందినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనబడతాయి. అందరికీ ప్లస్ పాయింట్లు ఉండవు, అలా అని చెప్పి అందరికీ మైనస్ పాయింట్లు ఉండవు. ఏదో ఆ సమయం ఏదైతే
ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఎన్ని నెలలైతే అక్కడ సంచారం చేస్తుందో ఆ సంచారిస్తున్న సమయంలో ఆ గ్రహం మాత్రమే ఇచ్చే ఈ అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే కానీ పూర్తిగా ఇవే ఫలితాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని చెప్పుకుందుకు లేదు. ఎందుకంటే దీంతో పాటుగా జన్మరాశి ఫలితాలు కూడా ఉంటాయి. అంటే మనం వ్యక్తిగత జన్మజాతకాలు కూడా ఉంటాయి కాబట్టి దీనితో పాటు వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి ఈ యొక్క రాశులతో పాటు. కాబట్టి ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా మీకు గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకాలకు కూడా అనుసంధానం చేసుకుంటూ మాత్రమే ఈ యొక్క మీరు ఈ యొక్క వాటిని పరిశీలనలోకి అనేది తీసుకోవాలి.